This conference This will now be conference will recorded. now be recorded. Okay guys, let's start with the DevOps. సో నిన్న మనం GitHub అకౌంట్ క్రియేట్ చేసిన అందరూ ఫోక్ కూడా చేసుకున్నారు, అయిపోయింది. సో ఈ రోజు ఏంటంటే DevOps ఇంట్రడక్షన్. సో DevOps గురించి చెప్పుకోవాలి అంటే మీరు అందరూ డెమోలో విన్నదే వేసుకోవద్దు గొప్ప, సో కొంచెం అడిషనల్ గా వస్తాయి. సో DevOps గురించి చెప్పుకోవడానికంటే ముందు అసలు DevOps ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. సో ఫస్ట్ SDLC అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ డెవలప్మెంట్ టీమ్ నుంచి ఎండ్ యూజర్ కి తీసుకెళ్లేలో రకరకాల ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ మొత్తాన్ని ఇంక్లూడ్ చేసే కామన్ ఫ్యాక్టర్ ఏమంటారు అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో భాగంగా మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయండి. అందులో ఫస్ట్ ది వాటర్ ఫాల్ మోడల్, సెకండ్ ఏమో అజైల్ మెథడాలజీస్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ది వాటర్ ఫాల్ మోడల్ లో మీకు డెవలప్మెంట్ టీమ్ ఉంటారు అండ్ క్లయింట్ కూడా ఉంటారు. సో డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేసిన కోడ్ ని ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ కి సబ్మిట్ చేస్తే క్లయింట్ యొక్క అప్లికేషన్ 24/7 ఆన్లైన్ లో ఇండివిజువల్ కి వెళ్తుంది. బట్ ఈ ప్రాసెస్ లో భాగంగా డెవలప్మెంట్ టీమ్ కి క్లయింట్ కి మధ్య కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఈ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఏమొచ్చిందంటే అజైల్ మెథడాలజీస్ అని వచ్చింది. అజైల్ మెథడాలజీస్ అని వచ్చింది. ఈ అజైల్ మెథడాలజీస్ లో మీకు డెవలప్మెంట్ టీమ్ ఉంటారు అండ్ క్లయింట్ కూడా ఉంటారు. కొత్తగా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక టీం వచ్చింది, అది ఆప్స్ అంటే ఆపరేషన్స్ టీమ్ అంటారు. సో డెవలప్మెంట్ టీం డెవలప్ చేసిన కోడ్ ని ఆపరేషన్స్ టీమ్ కి సబ్మిట్ చేస్తే ఆపరేషన్స్ టీమ్ సేమ్ అప్లికేషన్ ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ కి సబ్మిట్ చేస్తే క్లయింట్ యొక్క అప్లికేషన్ 24/7 ఆన్లైన్ లో ఎండ్ యూజర్ వెళ్తుంది. బట్ ఈ ప్రాసెస్ లో భాగంగా డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్స్ టీమ్ కి క్లయింట్ కి మధ్య కూడా కొన్ని ఇష్యూస్ జనరేట్ అవుతుంది. ఈ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేస్తూ మనకేమొచ్చిందంటే DevOps వచ్చింది. అంటే ప్రీవియస్ గా మీకు వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడాలజీస్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మీకు DevOps వచ్చింది. ఈ DevOps వచ్చిందంటే అడిషనల్ గా ఏదో ఒక ఫీచర్ ఉండాలి కదా. ఆ అడిషనల్ ఫీచర్ ఏంటంటే DevOps యాజ్ ఆటోమేషన్. DevOps యాజ్ ఆటోమేషన్ అంటే ప్రీవియస్ గా మీకు వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడాలజీస్ లో మీకు మాన్యువల్ అప్రోచ్ ఉందండి. మాన్యువల్ అప్రోచ్ ఉంది. ఈ మాన్యువల్ అప్రోచ్ ని ఓవర్కమ్ చేస్తూ మనకేమొచ్చింది అంటే DevOps వచ్చింది. ఈ DevOps వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఆటోమేషన్. సో మీరు DevOps డయాగ్రామ్స్ కూడా చూసుంటారండి ఆన్లైన్ లో, లేదా మీకు వౌచర్ లో కూడా చూసుంటారు. ద సింబల్ లుక్స్ లైక్ ఇన్ఫినిటీ సింబల్ లో ఉంది. ఇన్ఫినిటీ సింబల్ ఉంది అంటే బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్లీ చైన్ లూపింగ్ ప్రాసెస్. ద సింబల్ లుక్స్ లైక్ ఇన్ఫినిటీ సింబల్ లో ఉందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఆటోమేషన్. సో ఈ ఆటోమేషన్ ద్వారా వచ్చింది కాబట్టి అంటే ప్రీవియస్ గా వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడాలజీలో మాన్యువల్ ని ఓవర్కమ్ చేస్తూ ఆటోమేషన్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ DevOps. సో ప్రీవియస్ గా ఈ వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడాలజీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి డిజిగ్నేషన్ ఏమి ఇచ్చారు అంటే బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ అంటారు. సో ఈ బిల్డ్ అండ్ ఇంజనీర్స్ ను ఓవర్కమ్ చేస్తూ మనకి DevOps వచ్చిన తర్వాత ఇక్కడ మన DevOps వాళ్ళకి డిజిగ్నేషన్స్ ఎలా ఉన్నాయంటే DevOps ఇంజనీర్ అంటున్నారు, DevOps అడ్మిన్ అంటున్నారు, ఆటోమేషన్ ఇంజనీర్ అంటున్నారు, ఆటోమేషన్ అడ్మిన్ అంటున్నారు. ఇట్లా రకరకాల డిజిగ్నేషన్స్ ఉంటాయి. సో ఇలా మనకి DevOps వచ్చింది. నౌ కమింగ్ టు నోట్ ఇట్ డౌన్, వాట్ ఈస్ DevOps? ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ వాట్ ఈస్ DevOps. దీన్ని బై హార్ట్ చేయాల్సిందే గైస్. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ మీకు పంపిస్తాను, బట్ ఇది మాత్రం బై హార్ట్ చేయాల్సిందే. నిద్రలో లేపడినా చెప్పాలి. సో మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా అయితే చెప్పగలుగుతాడో అలానే మనం చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరిని DevOps అని అడిగాం అనుకో, ఆపరేషన్ డెవలప్మెంట్ ఆపరేషన్ అంటే అమీర్పేట్ బ్యాచ్ అంటారు. ఇంకొకటి కొంచెం అడ్వాన్స్డ్ మన తెలుగు అయితే ఏ ఇన్స్టిట్యూట్ అని కూడా అడుగుతారు. సో ఈ క్వశ్చన్ మాత్రం డామ్ ష్యూర్ గా అడుగుతారు మీరు DevOps ఇంటర్వ్యూ క్వశ్చన్. DevOps కి వెళ్ళగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ DevOps. మెయిన్ గా ఎక్స్పీరియన్స్ పర్సన్ 90% అడిగితే 100% మీ ఫ్రెషర్ అడుగుతారు డామ్ ష్యూర్ గా. మీరు కనుక ఇలా చెప్తే ఎక్కడైనా నేర్చుకున్నారా లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. అంటే DevOps మీద వర్క్ చేస్తుంటారు మీకు ఎవరైనా చెప్పారా అని. సో మిగిలిన ఫ్రెషర్స్ కి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం రియల్ టైమర్ గా తెలిసినట్టు మాట్లాడతారు కాబట్టి అది అడ్వాంటేజ్. సో నౌ కమింగ్ టు వాట్ ఈస్ DevOps అంటే చూడండి. సో DevOps is a culture
ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్. అంటే దీనికి ఒక విధానం, ఒక పద్ధతి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రలో ఒక స్టైల్, వే ఆఫ్ స్టైల్ డ్రెస్సింగ్ ఉంటుంది. కొంచెం పూణేకి వెళ్తే వే ఆఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది డ్రెస్సింగ్ స్టైల్. సో ఇఫ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మ్యాన్ ఆర్ ఉమెన్స్, ఎవరికైనా సరే, మీరు ఢిల్లీ వెళ్ళినా కూడా సో ప్లేస్ ని బట్టి మారుతూ ఉంటుంది. సో అలాగే దీనికి కూడా ఒక విధానం ఉంది. సో ఆ విధానం ఏంటిది అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ అంటే ఏంటంటే ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్ కి తీసుకెళ్ళాలి. సో ప్రీవియస్ గా ఆ వాటర్ ఫాల్ మోడల్, అజైల్ మెథడ్స్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ ని త్రూ ఆటోమేషన్ ద్వారా చేస్తున్నారు కాబట్టి దీన్ని ఒక విధానం, దీన్ని ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ కి తీసుకెళ్లే ప్రాసెస్ అంటున్నారు. సో నౌ విచ్ ఇన్వాల్వ్స్ continuously combining the code, continuously testing the code. ఈ ఫైల్ ఆల్రెడీ నేను పంపించాను మీ అందరికి. నిన్న ఆ లింక్ తో పాటు డెవాప్స్ అనే ఒక ఫైల్ వచ్చింది, ఫైల్ పంపించాను ఆల్రెడీ. సో కంటిన్యూస్లీ కంబైనింగ్ ద కోడ్, కంటిన్యూస్లీ టెస్టింగ్ ద కోడ్, continuously integrating the tools, continuously deploying the applications, and continuously monitoring the applications throughout its software development life cycle. This is called exact definition of DevOps. ఇది DevOps అనగానే ఇంకా కట్టే కొట్టే తీసిన టన్నని పడిపోవాలి. ఇంకోటి ఎక్కడ మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బట్టి కొట్టండి. DevOps కల్చర్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఎండ్ లైఫ్ సైకిల్ దాకా నోటిస్ చేసుకోండి. సో డైలీ ఒకసారి చూస్తూ ఉండండి దాన్ని. సో ఇక్కడ మీకు కంటిన్యూస్లీ కంబైనింగ్ ద కోడ్ అంటే ఏంటిదంటే ఆల్రెడీ నిన్న మీకు చేసింది అదే. కంటిన్యూస్లీ కంబైనింగ్ ద కోడ్ అంటే మీ అందరు చేస్తుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ ఉంటారు. ఈ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారంటే లోకల్ గా కోడ్ డెవలప్ చేస్తారు. సో నిన్న మీరు క్లోన్ చేసుకున్న తర్వాత ఒక ఫైల్ క్రియేట్ చేశారా, ఆ ఫైల్ క్రియేట్ చేయడం మీద నథింగ్ బట్ ఒక కోడ్ డెవలప్ చేయడం. టచ్ అని చెప్పి ఏదో ఫైల్ క్రియేట్ చేసామా, క్లోన్ చేసుకున్న తర్వాత మై వెబ్ లోకి వెళ్ళి. సో డెవలపర్స్ ఏం చేస్తారంటే లోకల్ గా కోడ్ డెవలప్ చేసి ఈ డెవలప్ చేసిన కోడ్ ని పుష్ చేస్తారు. ఎక్కడ పుష్ చేస్తారు? గిట్ హబ్ లో పుష్ చేస్తారు. మీరు ఆల్రెడీ పుష్ చేస్తారా గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని. సో ఈ గిట్ హబ్ లో మనకి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క రిపాజిటరీ ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క రిపాజిటరీ. సో నిన్న మీరు మై వెబ్ ఒకటి ఫోక్ చేశాను నా అకౌంట్ నుంచి, మై యాప్ అని ఒకటి చేశాను, స్ప్రింగ్ బూట్ మంగో డాకర్ అని ఒకటి చేశాను. సో ఈ మూడు ఏంటిది, ఒక్కొక్క రిపాజిటరీ అనొచ్చు, ఒక్కొక్క ప్రాజెక్ట్ అనొచ్చు. అంటే మీకు 3 జావా ప్రాజెక్టులు ఇచ్చాను నేను, 3 జావా ప్రాజెక్ట్స్ ఇచ్చాను. సో డెవలపర్స్ లోకల్ కోడ్ డెవలప్ చేయడం, డెవలప్ చేసిన కోడ్ ని గిట్హబ్ లోకి పుష్ చేయడాన్ని ఏమంటారంటే కంటిన్యూస్లీ కంబైనింగ్ ద కోడ్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది, బగ్ ఫిక్సెస్ కూడా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. డెవలప్ చేయడం, పుష్ చేయడం. నెక్స్ట్ కంటిన్యూస్లీ టెస్టింగ్ ద కోడ్. ఈ టెస్ట్ చేయడానికి మనకి సపరేట్ గా టెస్టింగ్ టీమ్ ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది ఆ కోడ్? ఈ గిట్ హబ్ లో ఉన్న కోడ్ ని తీసుకొని సపరేట్ గా టెస్టింగ్ టీమ్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? కోడ్ ని టెస్ట్ చేస్తారు. సో వన్స్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్లీ ఇంటిగ్రేటింగ్ ద టూల్స్. అంటే వాట్ ఆర్ ద టూల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ DevOps. DevOps లో మీకు ఏదైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ మొత్తాన్ని కంటిన్యూస్ గా ఇంటిగ్రేట్ చేస్తూ, అంటే యాడ్ చేయడం, ఒకదానికి ఒకటి లింక్ అప్ చేయడం. అండ్ కంటిన్యూస్లీ డిప్లాయింగ్ ద అప్లికేషన్. డిప్లాయింగ్ ద అప్లికేషన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ ఇండివిజువల్ పంపించడమే. సో ఇక్కడ రియల్ టైమ్ లో మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. రియల్ టైమ్ లో మనకి ఎన్విరాన్మెంట్స్ అని ఉంటాయి. సో డెవ్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, QA అంటే క్వాలిటీ అనాలిసిస్ ఎన్విరాన్మెంట్, UAT అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇట్లా మనకి 4 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో డెవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్మెంట్ సక్సెస్ అయితే QA కి పంపిస్తారు, QA సక్సెస్ అయితే UAT కి పంపిస్తారు, UAT సక్సెస్ అయితే ప్రొడక్షన్ పంపిస్తారు. సో వన్స్ ప్రొడక్షన్ కి వెళ్ళిన తర్వాత ఆ క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్ కి వెళ్ళినట్టు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇన్ని టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఎందుకు? 4 ఒకటే ప్రోడక్ట్ పెట్టుకుంటే అప్లికేషన్ ఎండ్ యూజర్ కి వెళ్ళదు కదా. ఒకటే అప్లికేషన్ ప్రొడక్షన్ పంపిస్తే అప్లికేషన్ ఎండ్ యూజర్ కి వెళ్ళింది కదా. సో ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ప్లేస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ 0% ఎర్రర్ ఫ్రీగా ఎండ్ యూజర్ కి వెళ్ళాలి. ఏదైనా ఎర్రర్స్ వస్తే క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్ కి వెళ్ళిద్దా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నారు, ఫ్లిప్కార్ట్ లో ఏదో ఆర్డర్ పెట్టుకున్నారు, కరెక్ట్ కార్ట్ కి యాడ్ చేసుకోవడానికి సడన్ గా ఇష్యూ వచ్చింది.
ఎవరికి ఇంపాక్ట్ అప్పుడు? ఫ్లిప్కార్ట్ వాళ్ళకి బిజినెస్ ఇంపాక్ట్. సో ఇప్పుడు ఏమేమి చేస్తుంది? ఫ్లిప్కార్ట్ కాబట్టి పేటిఎంకి వెళ్ళి ఇప్పుడు బిజినెస్ లాస్ ఎవరికి? ఫ్లిప్కార్ట్. సో ఇలా 0% ఎర్రర్ ఫ్రీగా ఎండ్ యూజర్కి వెళ్ళాలి. అండ్ ఆల్సో ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కోసం ఇలా 4 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఇక్కడ ఈ డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ అయితే క్యూఏకి పంపిస్తారు, క్యూఏ సక్సెస్ అయితే యూఐటీకి పంపిస్తారు, యూఐటీ సక్సెస్ అయితే ప్రొడక్షన్. వన్స్ ప్రొడక్షన్కి వెళ్ళిందంటే అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళినట్టే. వన్స్ ప్రొడక్షన్కి వెళ్ళిందంటే అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళింది. వన్స్ ఎండ్ యూజర్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్ గా మానిటరింగ్ చేసే బాధ్యత కూడా మనదే. కంటిన్యూస్లీ మానిటరింగ్ చేసే బాధ్యత కూడా మనదే. మానిటరింగ్ అంటే సో కొంతమంది ఎంప్లాయీస్ అంటుంటారు మేము 24/7 సపోర్ట్ ఇస్తున్నాం అంటుంటారు. సో దీనికోసం మానిటరింగ్ చేయడానికి మనకి క్లౌడ్ వాచ్ అండ్ న్యూ రెలిక్ అండ్ డేటా డాగ్ అనే మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. దీనికి సపరేట్ గా మానిటరింగ్ టీమ్ ఉంటారు. ఇలాంటి ఫ్రెషర్స్ మిమ్మల్ని స్టార్టింగ్ వెళ్ళంగా అన్ని టూల్స్ మీద వర్క్ చేయమంటారు, మిమ్మల్ని మానిటరింగ్ టీమ్ లో కూర్చోబెడతారు ఫ్రెషర్స్. సో వన్స్ మానిటరింగ్ చేస్తారు, ఎప్పుడు ట్రై చేస్తారు? త్రూ అవుట్ ఇట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద. సో ఈ డెఫినేషన్ మాత్రం గైస్ మీరు బ్రెయిన్ లో ఉంచుకోవాల్సింది, నిద్రలోనే పడినా చెప్పాల్సిందే. 100% మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఫ్రెషర్స్ అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు 90% మాత్రం. సో ఇంక మీరు ఇది బట్టి కొట్టాల్సిందే. సో జెన్యూన్ పర్సన్ కి ఫేక్ పర్సన్ కి ఇక్కడే దొరికిపోతుంది. సో నేను మధ్యలో అడుగుతూ ఉంటాను, మళ్ళీ ఎవరిని ఎప్పుడు అడుగుతానో మీకే తెలుస్తుంది. ఓకేనా? సో ఫైనల్ గా సో డెవాప్స్, ఈ డెవాప్స్ లో ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఎలా వెళ్తుంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అసలు ఏ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇక్కడ? థర్డ్ క్వశ్చన్, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ గా మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది అనేది చూద్దాం. చూడండి. సో ఇక్కడ మీకు 3 టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్, ఆప్స్ టీమ్. వీళ్ళ ముగ్గురు వెళ్తూ ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ ని ఎండ్ యూజర్ కి ఇస్తారు. సో డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారంటే జావా కోడ్ ని మాత్రమే డెవలప్ చేస్తారు. టెస్టింగ్ టీమ్ ఏమో డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ని టెస్ట్ చేస్తారు. ఆప్స్ టీమ్ ఏం చేస్తారు అంటే CI/CD/CM అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్ వీళ్ళు చేస్తారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఇస్తారు. సో యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ గా మనం ఎక్కడ ఉంటామంటే వీఆర్ అండర్ ఆపరేషన్ టీమ్. సో మనం చేసే యాక్టివిటీ ఏంటంటే CI/CD/CM అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తాం. సో ఇక్కడ మీరు జావా కోడ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, టెస్టింగ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? డెవాప్స్ ఎందుకు వచ్చింది, డెవాప్స్ అంటే ఏంది, అసలు మనం చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? CI/CD/CM మాత్రమే. సో నౌ కమింగ్ టు నోట్ ఇట్ డౌన్ వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్, కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటిది? రాసుకోండి. ఇదే ఒళ్ళు బద్ధకం అంటే మళ్ళీ చూడలేరు, అది వీడియోని ఎక్కువసేపు చూడలేరు మీరు. రాసుకోండి. మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్ సార్ అంటే నేను రెస్పాండ్ అవ్వను. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ. సో ఈ 3 క్వశ్చన్స్ ఇంటర్వ్యూ కంపల్సరీ అడుగుతారు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఈ 3 గురించి చెప్పడానికంటే ముందు సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెడతారో వాళ్ళని మెయిన్ క్వశ్చన్ రాసుకోండి. మీరు రాసుకోండి, ఫ్రెషర్స్ అయినా చెప్పుకోవచ్చు మీరు. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో వాళ్ళని అడిగే ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, సో మీ ఆర్గనైజేషన్ డెవాప్స్ వర్క్ ఫ్లో ఏంటిది అని అడుగుతారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఆర్గనైజేషన్ డెవాప్స్ వర్క్ ఫ్లో ఆర్ జెన్కిన్స్ వర్క్ ఫ్లో అని అడుగుతారు. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ చెప్పడానికంటే ముందు ఇది చెప్తాను. సో ఏమని అడుగుతారంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ డెవాప్స్ వర్క్ ఫ్లో ఆర్ జెన్కిన్స్ వర్క్ ఫ్లో అన్న ఒకటే. జెన్కిన్స్ వర్క్ ఫ్లో అన్న ఒకటే. డామ్ ష్యూర్ గైస్, మేనేజర్ రౌండ్ లో అడుగుతారు కంపల్సరీ. సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే డెవాప్స్ వర్క్ ఫ్లోలో డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ ని పుష్ చేస్తారు. పుష్ చేయడానికంటే ముందు కమిట్ చేస్తేనే పుష్గా. నిన్న మీరు చేసిన 3rd స్టెప్ 4th స్టెప్ లో కమిట్ చేస్తారా? గిట్ కమిట్ -m సింగిల్ కమాండ్ లో డబుల్ కోట్స్ పెట్టి కమిట్ చేయడం అంటారు.
సో కమిట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? గిట్హబ్ లోకి వెళ్తుంది. ఓకే, సో గిట్హబ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ కోడ్ ని తీసుకొని బిల్డ్ చేస్తుంది. ఏం చేస్తుంది? మావెన్ అనే టూల్ ఉంటుంది. ఈ DevOps లో మావెన్ అనే ఒక టూల్ ఉంటుంది. ఈ మావెన్ ఏం చేస్తుంది అంటే బిల్డ్ చేస్తుంది. డెవలప్ చేసిన కోడ్ ని తీసుకోవాలి. సో ఇది బిల్డ్ చేస్తే మనకి వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్, వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ ఏం లేదు, జస్ట్ సెటప్ ఫైల్ వస్తుంది అంతే. సో వన్స్ వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ వచ్చిన తర్వాత మనకి కోడ్ క్వాలిటీ చెక్ చేస్తుంది. ఏంటిది? సోనార్ క్యూబ్ అనే టూల్ ఒకటి ఉంటుంది మనకి. ఈ సోనార్ క్యూబ్ ఏం చేస్తుంది అంటే కోడ్ క్వాలిటీ చెక్ చేస్తుంది. సో ఈ కోడ్ క్వాలిటీలో కనుక క్రిటికల్ కానీ బ్లాకర్ కానీ ఇష్యూస్ వచ్చినాయి అంటే డెవలపర్స్ ఏదో తప్పు చేసినట్టు. డెవలపర్ ఇష్యూ క్రిటికల్ కానీ బ్లాకర్ కానీ మేజర్ వస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్రిటికల్ కానీ బ్లాకర్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే ఇమీడియట్ డెవలపర్స్ కోడ్ ఏదో ఇష్యూ ఉన్నట్టు. నెక్స్ట్ ఫైనల్ గా మీకు రిలీజ్ అవుతుంది ప్యాకేజ్ వార్ ఆర్ జార్ ఫైల్స్. మరి ఈ రిలీజ్ చేసి మనకి బ్యాకప్ పెట్టుకోవాలండి. వార్ ఫైల్స్ బ్యాకప్ పెట్టుకోవడానికి మనకి నెక్సస్ అనేది ఉంటుంది. నెక్సస్ అంటే మీకు ఆర్టిఫాక్టరీ అంటారు. సో మీకు ఇందాక చెప్పాను ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, డెవ్, క్యూఏ, యూఏటి, ప్రొడక్షన్ ఉంటాయి అని చెప్పాను కదా. సో డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ అయింది, క్యూఏలో సక్సెస్ అవ్వాలని రూల్ లేదండి. క్యూఏలో కూడా ఫెయిల్ అవ్వచ్చు. సో ఇలా ఫెయిల్ అయింది అనుకోండి, నాకు ఇక్కడ బ్యాకప్ ఉందిగా ఆర్టిఫాక్టరీ అంటే దీన్ని తీసుకుని వస్తాను. సో ఫైనల్ గా టెస్టింగ్ టీమ్ వస్తారండి. ఫైనల్ గా టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్ జరిగేది ఎక్కడ? ఈ ప్రాసెస్ అంతా ఒక ఎన్విరాన్మెంట్ కే గైస్. డెవ్ ఎన్విరాన్మెంట్ కి సేమ్ ప్రాసెస్, యూఏ కి సేమ్ ప్రాసెస్, యూఏటి కి సేమ్ ప్రాసెస్, ప్రొడక్షన్ కూడా సేమ్ ప్రాసెస్. సో ఇలా ఉంటుంది మీ ఆర్గనైజేషన్. 7 స్టెప్స్ కూడా మీరు బట్టి కొట్టాల్సిందే ఎక్స్పీరియన్స్ పెట్టే పీపుల్. సో ఇక్కడ మనకి DevOps లో ఏమేమి టూల్స్ కవర్ అవుతాయి మీకు? సో గిట్, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది గిట్. సెకండ్ టూల్ ఏమో మావెన్, థర్డ్ టూల్ టామ్క్యాట్, ఫోర్త్ టూల్ జెన్కిన్స్, ఫిఫ్త్ ది సోనార్ క్యూబ్, సిక్స్త్ ది నెక్సస్, సెవెంత్ ది ఆన్సిబుల్, ఎయిత్ ది డాకర్, నైన్త్ ది క్యూబర్నెటిస్. టోటల్ గా మీకు 9 టూల్స్ కవర్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటిది, కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటి. సో ఫస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే CI అంటే షార్ట్ కట్ లో రాస్తానండి ఇక్కడ. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మీన్స్ కంటిన్యూస్లీ డెవలపింగ్ ద కోడ్ అండ్ కంటిన్యూస్లీ కంబైనింగ్ ద కోడ్. సో డెవలపర్ ఏం చేస్తున్నారు? లోకల్ కోడ్ డెవలప్ చేస్తున్నారా? ఈ డెవలప్ చేసిన కోడ్ పుష్ చేస్తున్నారా? డెవలప్ చేయడం, పుష్ చేయడం ఏమంటే కంటిన్యూస్లీ ఇంటిగ్రేషన్. సో దట్ వీ కెన్ ఫిక్స్ ద బగ్స్ యాజ్ పర్ యువర్ టైమ్ లైన్, అండ్ ఆల్సో వీ కెన్ రెడ్యూస్ ద టైమ్ డ్యూరింగ్ రిలీజ్. సో మనకి బగ్ ఫిక్సెస్ ఈజీగా పట్టుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇది గ్యామ్ షూర్ ఇంటర్వ్యూ కోసం అందరినీ అడిగేది, ఎవరినైనా అడగచ్చు, ఫ్రెషర్స్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో డెవలప్ చేస్తారు, పుష్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది? కంటిన్యూస్ గా ఇంటిగ్రేట్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, బగ్ ఫిక్సెస్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్లీ డెలివరీ అంటే ఇది మాన్యువల్ అప్రోచ్ అన్నమాట. మాన్యువల్ అప్రోచ్ అంటే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ వీ జనరేట్ ద ప్యాకేజ్ ఇన్ టు ద యువర్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే మీకు ఇందాక 4 ఎన్విరాన్మెంట్స్ చెప్పారు. డెవ్ ఎన్విరాన్మెంట్, QA, UAT, ప్రొడక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్మెంట్ సక్సెస్ అయింది. సక్సెస్ అవ్వాలంటే వార్ ఫైల్ జనరేట్ అవ్వాలా, మావెన్ బిల్డ్ చేయాలా. ఈ బిల్డ్ చేసిన వార్ ఫైల్ సక్సెస్ అయింది, QA ఎన్విరాన్మెంట్ వెళ్ళాలి అంటే విత్ రెస్పెక్ట్ టు పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. QA నుంచి UAT వెళ్ళాలన్నా కూడా విత్ రెస్పెక్ట్ టు పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. UAT నుంచి ప్రొడక్షన్కి వెళ్ళాలన్నా సరే విత్ రెస్పెక్ట్ టు పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. అందుకే ఇక్కడ మాన్యువల్ అప్రోచ్ అంటున్నాను. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూస్లీ డెలివరీ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్, ప్రతి ఎన్విరాన్మెంట్ లో నేను డిప్లాయ్మెంట్ చేస్తుంటే ఇఫ్ వీ కెన్ డూ రివ్యూ అండ్ దెన్ వీ కెన్ డిప్లాయ్ ఇంటూ ద ఎన్విరాన్మెంట్. కంపల్సరీ ఎవరైతే అప్రూవల్ ఇస్తారో వాళ్ళు రివ్యూ చేస్తేనే మనం నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి. సో ఇక్కడ మాన్యువల్ అప్రోచ్, దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వచ్చింది. సో మనకి ఇక్కడ అప్రూవల్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి, వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే ఇక్కడ వితౌట్ మాన్యువల్ అంటున్నాం. సో CD ఈజ్ ఏ పీస్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టు ఎన్ష్యూర్ దట్ ద కోడ్ కెన్ బి ర్యాపిడ్లీ ఆర్ సేఫ్లీ డిప్లాయ్డ్ ఇన్ టు ద లైవ్ ఎన్విరాన్మెంట్. లైవ్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రొడక్షన్ అండి. లైవ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ బై డెలివరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ ఇన్ ద ప్రొడక్షన్.
సో డెవలపర్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మోడిఫికేషన్ ఏది చేసినా డెవ్ సక్సెస్ అయితే క్యూఏకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ విత్ రెస్పెక్ట్ పీపుల్ యొక్క అప్రూవల్ కూడా ఆటోమేటిక్ వస్తాయి. క్యూఏ సక్సెస్ అయితే యూఏటీకి వచ్చేస్తుంది, యూఏటీ వస్తే ప్రొడక్షన్. సో ఇక్కడ మీరు అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ. మీరు ఏది చూడకుండా అడిగేది ఫస్ట్ ఇయర్. సో ప్యారలల్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి గైస్, టెక్నికల్ మీద చేస్తే కాదు. క్లియర్ ఇంతవరకు యాజ్ ఆఫ్ నౌ ఆల్ ఆఫ్ యూ? ఇదండి డెవలప్ సంబంధించిన ఇంట్రడక్షన్. సో ఆల్ ఆఫ్ యూ, సూర్య, సుష్మా గారు, రోజా గారు, సతీష్, మహేంద్ర, మండ్రు, ఆల్ ఆఫ్ యూ. గుడ్. ఓకే గైస్, సో నౌ కమింగ్ టు మన డెవలప్స్ లో ఫస్ట్ టూల్ ఏంటిదంటే గిట్. సో ఈ గిట్ గురించి చెప్పడానికంటే ముందు, సో గిట్ కి ఆల్టర్నేటివ్ టూల్ ఒకటి ఉందండి, దాన్ని ఏమంటారు అంటే ఎస్విఎన్ అంటారు. ఎస్విఎన్ మీకు డయాగ్రమాటిక్ వేలో చెప్తాను, క్లారిటీ వస్తుంది. సో గిట్ అంటే ఏంటిదంటే మీకు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. విసిఎస్ అంటే మీకు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటారు. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటారు. సో అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటిది అంటే ద బిలో ఆర్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ విసిఎస్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సో ఇదేం చేసిందంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అలౌస్ డెవలపర్స్ టు వర్క్స్ సైమల్టేనియస్లీ. మల్టిపుల్ డెవలపర్స్ ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు సైమల్టేనియస్ గా, మల్టిపుల్ డెవలపర్స్. సెకండ్ది, అంతమంది వర్క్ చేస్తున్నా కూడా ఇట్ డస్ నాట్ అలౌ ఓవర్ రైటింగ్ ఈచ్ అదర్ చేంజెస్. ఒకరి చేంజెస్ ఒకరికి రిఫ్లెక్ట్ అవ్వవు. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు, మీరు ఒక ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు, ఒకటే ప్రాజెక్ట్, మీరు ఒక ఫీచర్, మీరు ఒక ఫీచర్, వీళ్ళ ముగ్గురు చేస్తున్న ఫీచర్ ఒకరికి రిఫ్లెక్ట్ అవ్వవు, ఎవరి ఫీచర్ వాళ్ళదే. ఎస్బీఐ తీసుకుంటే ఏమైనా హోమ్ లోన్ మీద చేస్తుంది, ఇతను డెబిట్ కార్డ్ మీద చేస్తున్నాడు, ఇతను క్రెడిట్ కార్డ్ మీద చేస్తున్నాడు, ఎవరి ఫీచర్ వాళ్ళదే కదా, ఒకరికి ఇంటర్లింక్ ఎలా అవుతుంది? సో ఇట్ మెయింటైన్స్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద ఎవ్రీ వర్షన్. ప్రతి వర్షన్ ని కూడా హిస్టరీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ద ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ విసిఎస్. అంటే 2 టైప్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సెకండ్ ది డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ డీసెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. దీన్ని షార్ట్ కట్లు ఏమంటారంటే సివిసిఎస్ అంటే సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సెకండ్ ది డివిసిఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సో ఈ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కింద ఏముంటుందంటే ఎస్విఎన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ దగ్గర గిట్ ఉంటుంది. సో ఈ ఎస్విఎన్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి గిట్ వచ్చింది. ఎస్విఎన్ లో మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి గిట్ వచ్చింది. సో నోట్ ఇట్ డౌన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, గిట్ మీద అడిగే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్విఎన్ వర్సెస్ గిట్ అని అడుగుతారు. ఆర్ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్న ఒకటే. ఈ రెండింటిని అడిగితే మీరు చెప్పాలి గైస్. ఈ రెండింటి గురించి మీరు అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో మీకు సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ముందు నేను డయాగ్రమాటిక్ చెప్తాను, ఆ తర్వాత తిరిగి చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్డ్ సర్వర్ ఉంటుందండి.
ఇది సర్వర్. దీన్ని ఏమంటారు అంటే సెంట్రల్ సర్వర్ అంటారు. సెంట్రల్ సర్వర్ అంటారు. సో దీన్ని నేను ఎస్విఎన్ అంటే సబ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. దీన్ని నేను ఎస్విఎన్ అంటాను. ఎస్విఎన్ అంటే సబ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఇది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సర్వర్ అండి. సో ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ కదా కోడ్ డెవలప్ చేసేది, మల్టిపుల్ డెవలపర్స్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ 1 ఉన్నాడు, ఇక్కడ డెవలపర్ 2 ఉంటాడు, డెవలపర్ 3 ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి ఈ ప్రాజెక్ట్ లో. సో ప్రతి డెవలపర్ కూడా ఈ సర్వర్ కి లాగిన్ అవ్వాల్సిందే. మై గుడ్నెస్, ఇవి అప్పుడప్పుడు మౌస్ దగ్గర పెడితే కొంచెం కుదురుతుంది అనుకో. ఓకే, సో ప్రతి డెవలపర్ కూడా ఇక్కడ కనెక్ట్ అవ్వాల్సిందే. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇద్దాం. బాగుంది చూడండి. సో ప్రతి డెవలపర్ కూడా, సో ఇక్కడ D1 అంటే డెవలపర్ 1 అంటారు, D2 అంటే డెవలపర్ 2. ఈనాడు డి కాదండి ఇది. ఓకే, సో డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3. సో ప్రతి డెవలపర్ ఆ సర్వర్ కి లాగిన్ అవ్వాల్సింది. లాగిన్ ఏం చేస్తారు, వాళ్ళ కోడ్ డెవలప్ చేసి కమిట్ చేసి పుష్ చేస్తారు, మళ్ళీ లాగౌట్ అవుతారు. సపోజ్ సడన్ గా ఈ సర్వర్ క్రాష్ అయిపోయింది, డేటా మొత్తం పోతుందిగా, ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం పోతుందిగా, అదొకటి. సెకండ్ది, ఈ సర్వర్ కి ఉన్న డిస్క్ కరెక్ట్ అయిపోయింది 1 అవర్, అది రీప్లేస్ చేసిన దాకా ఏ డెవలపర్ ఏం చేయలేదు, ఏ డెవలపర్ కూడా ఏమీ చేయలేదు. డ్యూరింగ్ 1 అవర్ చేయకపోతే ఎంత లాస్ వస్తుంది. సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు లాగిన్ అవ్వాల్సిందే సర్వర్ కి, వాళ్ళ కోడ్ డెవలప్ చేయాల్సిందే, బానే ఉంది ఇంతవరకు. బట్ సడన్ గా ఈ సర్వర్ క్రాష్ అయినా, ఈ సర్వర్ కి హార్డ్ డిస్క్ కనుక పోయినా, ఎవరు ఎంటైర్ హిస్టరీ మొత్తం అవుతుంది. సో దీనిలో ఉన్న ఈ 2 డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి గిట్ వచ్చింది. సో ఇక్కడ గిట్ దీన్ని మాడిఫై చేస్తాం. ఇది కూడా సెంట్రలైజ్ సర్వరే. బట్ ద థింగ్ ఇస్, ఇక్కడ ప్రతి డెవలపర్ సర్వర్ కి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఈ కనెక్షన్ లేదు, మీకు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం పోవట్లేదు, సర్వర్ కి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ మనకి గిట్ అంటేనేమో, గిట్ బ్యాష్ అంటేనేమో క్లయింట్ అండి, సో ఇక్కడ గిట్ హబ్ రియల్ టైమ్ లో సర్వర్ లోనే ఇన్స్టాల్ చేస్తారండి గిట్ హబ్. మనం అంటే ఎంటర్ప్రైజ్ వర్షన్ తీసుకోకుండా నార్మల్ గా గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, రియల్ టైమ్ లో సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తారు. సో ప్రతి డెవలపర్ ఏం చేస్తారు అంటే, గిట్ హబ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉంటాయండి, లోకల్ గా ఏం చేస్తారు అంటే క్లోన్ చేసుకుంటారు. 2 చోట్ల ఉంటది అప్పుడు ప్రాజెక్ట్. సో నిన్న మీరు క్లోన్ చేశారు, మీ డెస్క్టాప్ మీద ఉంది, గిట్ హబ్ లో కూడా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ లోకల్ గా డిలీట్ అయిపోయింది, మళ్ళీ క్లోన్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్ లో ఉంది ఒక డేటా,
ఒక ప్రాజెక్ట్ ఉంది, అక్కడ ఎవరో ఒకరు యాక్సిడెంటల్ గా డిలీట్ చేసేసారు. ఇక లోకల్ నుంచి మళ్ళీ మనం పుష్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వరే పోయింది, సర్వర్ పోయిన తర్వాత ప్రతి ఒక్క డెవలపర్ దగ్గర కూడా మన దగ్గర డేటా ఉంటుందా? ప్రతి డెవలపర్ దగ్గర ఉంటుంది. ఏదో ఒక డెవలపర్ దగ్గర నుంచి మనం మళ్ళీ పుష్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవలపర్ దగ్గర లోకల్ గా డిలీట్ అయిపోయింది ప్రాజెక్టు, మళ్ళీ నేను ఇక్కడ నుంచి సర్వర్ నుంచి మళ్ళీ క్లోన్ చేసుకోవచ్చు కదా. సర్వర్ పోయినా హార్డ్ డిస్క్ పోయినా మన వర్క్ జరుగుతూనే ఉంటుందండి. అది ఈ రెండింటికి డిఫరెన్స్, గిట్ కి అండ్ ఎస్విఎన్ కి డిఫరెన్స్. అర్థమైందా? అర్థం కాలేదండి, అయిందా? ఓకే చూడండి. ఓకే గుడ్ గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్విఎన్ అనుకో, సెంట్రల్ సర్వర్ ఉంటుంది, మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు. ప్రతి డెవలపర్ కూడా ఎస్విఎన్ ద్వారా అయితేనేమో సర్వర్ కి లాగిన్ అవ్వాల్సిందే, కోడ్ డెవలప్ చేయాల్సిందే, లాగిన్ అయ్యి. సో సడన్ గా ఈ సర్వర్ కనుక ఏదైనా ఇష్యూ వస్తే సర్వర్ పోయినా ఆ డిస్క్ పోయినా ఎంటైర్ డేటా మొత్తం పోతే, హిస్టరీ మొత్తం పోతుంది. సో దీనిలో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి గిట్ వచ్చింది, గిట్ హబ్ వచ్చింది. గిట్ హబ్ ఏమో సర్వరు, గిట్ బ్యాష్ ఏమో క్లయింట్. సో ప్రతి డెవలపర్ కూడా గిట్ బ్యాష్ నుంచి కోడ్ డెవలప్ చేసి, లోకల్ గా కోడ్ డెవలప్ చేసి, ఈ డెవలప్ చేసిన కోడ్ ని గిట్ హబ్ లో ఉన్న సర్వర్ లో పుష్ చేస్తారు. మీరు సర్వర్ కి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడైతే, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ పోయింది అనుకోండి, ప్రతి డెవలపర్ దగ్గర కూడా ఉంటుందిగా ప్రాజెక్ట్. సర్వర్ మళ్ళీ రీఫ్రెష్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఈ కోడ్ మళ్ళీ పుష్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ 2 దగ్గర డేటా పోయింది ప్రాజెక్ట్, మళ్ళీ నేను క్లోన్ చేసుకోవచ్చు కదా. అది అర్థమైన కాన్సెప్ట్. ఇక్కడ డిస్క్ పోయినా సర్వర్ పోయినా మనకి డేటా అనేది ఎప్పుడు ఉంటుంది. అది అర్థమైందా అరుణ్? Yes sir, thanks. గుడ్ గుడ్. సో నౌ కమింగ్ టు ఇప్పుడు థియరీ వేలో చెప్తాను, డయాగ్రమాటిక్ చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి. సో సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజెస్ ఏ సెంట్రల్ సర్వర్ టు స్టోర్ ఆల్ ఫైల్స్ అండ్ ఎనేబుల్ ద టీమ్ కొలాబరేషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా కోడ్ డెవలప్ చేసి అందరూ కూడా అక్కడ ఫీచర్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ బట్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ద సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇస్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఫెయిల్యూర్ ఆఫ్ సెంట్రల్ సర్వర్ పోతే మనకి ఏమైనా వస్తుందా? అండ్ అన్ఫార్చునేట్లీ ఇఫ్ ద సెంట్రల్ సర్వర్ గోస్ డౌన్ ఫర్ 1 hour, then during that 1 hour no one can collaborate at their code. ఎవరు కూడా కోడ్ ని చేంజ్ చేయలేరు అండ్ క్రియేట్ కూడా చేయలేరు. అండ్ ఈవెన్ ద వర్స్ట్ కేస్ ఇఫ్ ద డిస్క్ ఆఫ్ ద సెంట్రల్ సర్వర్ గెట్స్ కరప్టెడ్, డిస్క్ పోయిన ప్రాపర్ గా బ్యాకప్ తీసుకోకపోతే ఎంటైర్ డేటా మొత్తం లాస్ అవుతుంది. సో ఈ డ్రాబ్యాక్స్ ని దెన్ యూ విల్ లూజ్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద ప్రాజెక్ట్. హియర్ distributed version control system is came into the picture. అర్థమైందా? ఇప్పుడు ఇంకా క్లియర్ గా రావాలి. సో నౌ కమింగ్ టు distributed version control system. So distributed version control system client not only check out of the latest snapshot of the directory but also fully mirrored with the repository. లేటెస్ట్ కాదు, కంప్లీట్ రిపాజిటరీ తోనే టైప్ ఉంటుంది. ఎందుకంటే మనం లోకల్ గా క్లోన్ చేసుకుంటున్నాం కదా, అక్కడ ఇది ఉంటే ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇక్కడ పోతే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, అక్కడ పోతే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడే తెచ్చుకోవచ్చు. సో ఇఫ్ ద సర్వర్ గోస్ డౌన్ దెన్ రిపాజిటరీ ఫ్రమ్ ఎనీ క్లయింట్. సర్వర్ పోతే ఏదో ఒక క్లయింట్ నుంచి మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు. కెన్ కాపీ బ్యాక్ టు ద సర్వర్ టు రీస్టోర్ ద ఫుల్ బ్యాకప్ ఆఫ్ ద రిపాజిటరీ. మొత్తం బ్యాకప్ వస్తుంది. సో గిట్ డస్ నాట్ రిలై ఆన్ ద సెంట్రల్ సర్వర్. అండ్ సెంట్రల్ సర్వర్ అంటే మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. అండ్ వాట్ ఈస్ వైల్ యూ కెన్ పెర్ఫార్మ్ మెనీ ఆపరేషన్స్ యువర్ ఇన్ ఆఫ్లైన్. సో మీరు ఆఫ్లైన్ లో కూడా చేయొచ్చండి. ఇంటర్నెట్ యాక్సెస్ ఎప్పుడు అవసరం అవుతుందంటే గిట్ కి గిట్ హబ్ కి ఎప్పుడైతే మీరు లోకల్ నుంచి పుష్ చేయాలనుకుంటున్నారో అప్పుడే ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం. మీరు ఫైల్స్ కోడ్లు కమిట్ చేసిన దాకా ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం లేదు. మీరు ఎప్పుడైతే లోకల్ నుంచి రిమోట్ పుష్ చేస్తారో అప్పుడే ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం. అండ్ వన్ మోర్ మీకు స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను, మనకి డెవాప్స్ లో ఉన్న అన్ని టూల్స్ లో కొంచెం తలతిక్కల టూల్ ఇది ఒకటే. అక్కడక్కడే తిరుగుతుంటే ఏం చేస్తామో తెలియదు, బట్ ఇది 98% చేసే యాక్టివిటీ డెవలప్మెంట్ టీమ్ అండి, మంద కాదు. బట్ మనం ఇన్ని క్లాసులు చెప్పుకోవడానికి కారణం ఏంటిదంటే ఇంటర్వ్యూలో గట్టిగా అడుగుతాం. మనం చేసేది 2 or 3% మాత్రమే.
మన కంప్లీట్ కంట్రోల్ మ్యావిన్ దగ్గర నుంచి వస్తుంది. బట్ దీని మీద ఫోకస్ చేయాలి ఇంటర్వ్యూ పాయింటర్స్. సో యూ కెన్ కమిట్ ద చేంజెస్ అండ్ క్రియేట్ బ్రాంచెస్, వ్యూ లాక్స్ చూడొచ్చు, పెర్ఫార్మ్ అదర్ ఆపరేషన్ దెన్ యు ఆర్ ఇన్ ఆఫ్లైన్ లో చేయొచ్చు. యూ కెన్ రిక్వైర్ ద నెట్వర్క్ కనెక్షన్ లోని పబ్లిష్ యువర్ చేంజెస్ అండ్ టేక్స్ లేటెస్ట్ చేంజెస్. ఎప్పుడైతే మీరు పుష్ చేయాలంటే అప్పుడే ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, గిట్ కి అండ్ SVN కి డిఫరెన్స్ అడుగుతారు. ఆ CVCS వర్సెస్ DVCS అన్నారు. డ్యామ్ షూర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ నిన్న మీరు చేసిన ప్రతి దానికి ఈ స్టెప్ కి ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ మనకి టెర్మినాలజీ ఇంపార్టెంట్ అండి, మనకి టెర్మినాలజీ ఇంపార్టెంట్. గిట్ టెర్మినాలజీ అంటారు. సో గిట్ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంట. గిట్ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ క్లయింట్ ఏంటిది మనకి గిట్ బ్యాష్. మీరు గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేశారుగా, గిట్ బ్యాష్ అనేది క్లయింట్, గిట్ హబ్ అనేది సర్వర్. సో దట్ ఈస్ వై యూ కెన్ కాల్ ఇట్ యాస్ గిట్ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఇక్కడ క్లయింట్ ఏంటిది గిట్ బ్యాష్ అండ్ సర్వర్ అనేది గిట్ హబ్. సో రియల్ టైమ్ లో సర్వర్ లోనే ఇన్స్టాల్ చేస్తారండి, బట్ మనం గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం అంతే. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తారు, ఇంకా ఫ్రీ టైర్ కింద ఉన్నాం కాబట్టి రియల్ టైమ్ లో చేయాలంటే ఎంటర్ప్రైజ్ వస్తుంది, బిల్ పడుతుంది, మనకి ఇవ్వరే యాక్సెస్. అలా ఇక్కడైతే ఫ్రీగా అయితే. సో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం దాన్ని. సో ఇక్కడ రిపాజిటరీ అంటే ఏంటిది, రిపాజిటరీ అండి. సో మీ గిట్హబ్ లో ఉన్న ప్రతిదీ కూడా రిపాజిటరీ అండి. చూడండి ఇక్కడ మీ యూజర్ నేమ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ రిపాజిటరీస్ అని ఉంది, 57 రిపాజిటరీస్ ఉన్నాయి కదా. ఒక్కొక్క రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ ఒక ప్రాజెక్ట్. ఈ రిపాజిటరీలో మీకు ఏముంటాయి, ఇక్కడ మై వెబ్ ఉంది. ఈ మై వెబ్ లో ఏమున్నాయి, ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ మొత్తాన్ని ఒక చోట స్టోర్ చేసే సింగిల్ ప్లేస్ ఏమంటారంటే రిపాజిటరీ అంటారు. ఇప్పుడు నా రిపాజిటరీ నేమ్ ఏంటిది, మై వెబ్. ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది, మై వెబ్. ప్రాజెక్ట్ నేమ్ అన్నా రిపాజిటరీ నేమ్ అన్నా ఒకటే. అది. అండ్ నెక్స్ట్ ది ఇక్కడ క్లోనింగ్ అంటే ఏంటిది, క్లోనింగ్ గురించి చెప్పడానికి 2 మెథడ్స్ తెలియాలండి. సో ఇక్కడ మైవే ఇప్పుడు ఏదైతే మీ గిట్హబ్ లో ఉన్నదో ప్రతి రిపాజిటరీ కూడా, గిట్హబ్ లో ఎన్ని రిపాజిటరీస్ ఉన్నా అవన్నీ కూడా మీకు రిమోట్ రిపాజిటరీస్ అండి. గిట్హబ్ లో ఎన్ని ఉన్నా, మీరు నిన్న ఫోక్ 3 చేసుకున్నారు, ప్రతిదీ కూడా రిమోట్ రిపాజిటరీ, ప్రతిదీ కూడా రిమోట్ రిపాజిటరీ. ఆ రిమోట్ రిపాజిటరీ నిన్న మీరు లోకల్ గా డెస్క్టాప్ మీదకి ఏం చేశారు, క్లోన్ చేసుకున్నారు, గిట్ స్పేస్ క్లోన్ URL ఇచ్చారు, రైట్. సో ఎప్పుడైతే ఆ రిమోట్ రిపాజిటరీ లోకల్ కి వచ్చిందో, మీ డెస్క్టాప్ మీదకి వచ్చిందో, దీన్ని లోకల్ రిపాజిటరీ. సో టోటల్ గా మనకి 2 రిపాజిటరీస్ ఉన్నాయి టైప్స్, రిమోట్ రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ. సో మీ గిట్హబ్ లో ఉన్న రిపాజిటరీ ఏంటిది, రిమోట్ రిపాజిటరీ. మీరు నిద్ర వస్తుంది, ఒకసారి మొహం కడుతున్నాను. ఓకే, గిట్హబ్ లో ఉన్న రిపాజిటరీ ఏంటిది, రిమోట్ రిపాజిటరీ. దాన్ని ఎప్పుడైతే మనం లోకల్ క్లోన్ చేసుకుంటామో దాన్ని లోకల్ రిపాజిటరీ. సో ఇప్పుడు మీ గిట్హబ్ లో ఉన్న మై వెబ్ ఏమో రిమోట్ రిపాజిటరీ, మీ డెస్క్టాప్ మీద ఉన్న మై వెబ్ ఏమో లోకల్ రిపాజిటరీ. అర్థమైందా? లోకల్ రిపాజిటరీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, క్లోన్ చేయాలి. క్లియర్? సో అది. నెక్స్ట్ ది ఫోర్క్. నిన్న నా అకౌంట్ నుంచి మీరు అందరూ ఏం చేసుకున్నారు, ఫోర్క్ చేసుకున్నారు కదా. సో అంటే 2 గిట్హబ్ అకౌంట్స్ మధ్య ప్రాజెక్ట్స్ ని కాపీ చేసుకోవడాన్ని ఏమంటారు అంటే ఫోర్కింగ్ అంటారు. అర్థమైందా? సో మీ అందరికి నా గిట్హబ్ URL ఇచ్చాను. సో మై వెబ్, మై యాప్, స్ప్రింగ్ బూట్, డాకర్, మాంగో అని తీసుకున్నారు. 3 నా దాన్ని చేంజ్ చేశారు, మీరు ఫోర్క్ చేశారు. అంటే నా గిట్హబ్ అకౌంట్ ఉన్న ప్రాజెక్ట్స్ మీకు ఏమైనా కాపీ అయ్యాయి. అంటే డిఫరెంట్ గిట్హబ్ అకౌంట్స్ మధ్య ప్రాజెక్ట్స్ ని కాపీ చేయడాన్ని ఏమంటారంటే ఫోర్కింగ్ అంటారు. వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్. What is the difference between cloning and fork అంటారు? What is the difference between clone and fork? What is the difference between clone and fork? సో ఇప్పుడు మీకు ఆల్రెడీ లోకల్ రిపాజిటరీ గురించి మనం తెలుసుకున్నాము, రిమోట్ రిపాజిటరీ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ రాసుకుందాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుష్ వర్సెస్ పుల్? పుష్ వర్సెస్ పుల్. సో మీరు లోకల్ గా కోడ్ డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేసిన కోడ్ ని రిమోట్ కి పంపించాలంటే ఏం చేయాలి, పుష్ చేయాలి. సో లోకల్ నుంచి రిమోట్ కి పంపించడానికి చేంజెస్ ఏమంటారు, పుష్ అంటారు. అదే రిమోట్ నుంచి లోకల్ కి తెచ్చుకోవడాన్ని పుల్ అంటారు.
అదే డిఫరెన్స్. లాగము నెట్టము, పుష్ పుల్. మీరు డోర్స్ మీద చూస్తూ ఉంటారు, ఇక్కడ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు లాగము నెట్టము అని ఉంటుంది, పుష్ పుల్. అదివరకు తెలుగులో రాసేవాళ్ళు, ఇప్పుడు ఇంగ్లీష్ లో రాసేవాళ్ళు అంతే. ఓకే, పుష్ అంటేనేమో సెండింగ్ ద రిమోట్ చేంజెస్ టు ద లోకల్ రిపాజిటరీ, అండ్ పుష్ అంటేనేమో సెండింగ్ లోకల్ రిపాజిటరీ చేంజెస్ టు రిమోట్ రిపాజిటరీ. పుల్ అంటేనేమో సెండింగ్ రిమోట్ రిపాజిటరీ చేంజెస్ టు ద లోకల్ రిపాజిటరీ. అర్థమైందా? అండ్ ఆల్సో గిట్ ఫాలోస్ 2 types of protocols ఫాలో అవుతున్నారు. నోట్ ఇట్ డౌన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ విల్ ఫాలో గిట్ అని అడుగుతారండి. 2 types of protocols, HTTP అండ్ SSH. అది ఎక్కడ తెలుస్తుంది మీకు? ఇక్కడికి వస్తే తెలుస్తుంది. గిటబ్ లో మీరు కోడ్ దగ్గర క్లోన్ చేసుకుంటున్నారు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి HTTP అండ్ SSH ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మనం ఈ టెర్మినాలజీ ప్రకారంగా మనం గిట్ వర్క్ ఫ్లో ఫాలో అవుతాం. సో నోట్ ఇట్ డౌన్, వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ గిట్ వర్క్ ఫ్లో అని అడుగుతాను. సో ఈ గిట్ వర్క్ ఫ్లో ఏంటిదంటే చూడండి, ఫస్ట్ డయాగ్రమాటిక్ వేలో చెప్తాను, ఆ తర్వాత థియరిటికల్ గా చెప్తాను. సో నిన్న మీరు చేసిన ప్రతి స్టెప్ కి ఆన్సర్ వస్తుందండి. సో ఇది గిట్ వర్క్ ఫ్లో. సో ఫస్ట్ నిన్న మీరు ఏం చేశారు? గిట్హబ్ లో ఉన్న కోడ్ ని తీసుకొని లోకల్ క్లోన్ చేసుకున్నారు. రిమోట్ రిపాజిటరీ అర్థమైంది, లోకల్కి వచ్చింది రిపాజిటరీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనే డెవలపర్ ఉన్నాడు, లోకల్ కి క్లోన్ చేసుకున్నాడు. మరి ఇతను కోడ్ డెవలప్ చేయాలి కదా. ఈ డెవలప్ చేసింది ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద టాస్క్ ఏంటంటే గిట్ వర్క్ ఫ్లో ఏంటంటే సెండింగ్ లోకల్ చేంజెస్ టు రిమోట్ రిపాజిటరీ, రిమోట్ కి పంపించాలి. ఈ కృష్ణ అనే డెవలపర్ లోకల్ చేంజెస్ లోకల్ గా అతని లోకల్ ల్యాప్టాప్ లో డెవలప్ చేసిన కోడ్ ని రిమోట్ రిపాజిటరీకి పంపించాలి. రిమోట్ పంపించాలంటే ఇక్కడ 4 స్టేజెస్ ఉంటాయండి. ఈ 4 స్టేజెస్ ద్వారా చేస్తేనే రిమోట్ రిపాజిటరీకి వెళ్తుంది, అదర్వైజ్ వెళ్ళదు. ఫస్ట్ రిమోట్ రిపాజిటరీ లోకల్ కి తెచ్చుకుంటాను నేను. సో నిన్న మీరు ఎలా అయితే చేస్తారో నేను కూడా అలానే చేస్తాను చూడండి. సో ఆల్రెడీ నా దగ్గర మై వెబ్ నా గిట్హబ్ అకౌంట్ లో ఉంది, సారీ లోకల్లో ఉంది. దీన్ని డిలీట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడే మీకు ఎగ్జాంపుల్ తెలియాలా, లోకల్లో పోతే మళ్ళీ ఎలా క్లోన్ చేసుకుంటామంటే. సో మై వెబ్ ని డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను గిట్ బ్యాష్ కి వెళ్తున్నాను. ఇక్కడ గిట్ బ్యాష్ హియర్, ఇక్కడ నుంచి నేను క్లోన్ చేసుకున్నాను. నా గిట్హబ్ అకౌంట్ లో ఉన్న ఈ కోడ్ ఉంది కదా, ఈ URL ని నేను కాపీ చేస్తాను. కాపీ చేసి క్లోన్ చేస్తున్నా. సో ఇప్పుడు గిట్హబ్ లో ఉన్న రిపాజిటరీ మై వెబ్ ఏంటిది? రిమోట్ రిపాజిటరీ. ఇప్పుడు నేను లోకల్ కి తెచ్చుకుంటాను కాబట్టి క్లోన్ చేస్తాను కాబట్టి ఏమవుతుంది? లోకల్ రిపాజిటరీ. సో దీనికి కమాండ్ ఏంటిది? గిట్ స్పేస్ క్లోన్ URL పేస్ట్, ఎంటర్. చూడండి లోకల్కి వచ్చేస్తాను. LS కొడితే ఇక్కడ మై వెబ్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది చూడండి. మై వెబ్ ఎక్కడ ఉన్నది? ఇదిగోండి. సో ఇప్పుడు మీరు దీని లోపలికి వెళ్ళాలి. మీరు బయట నుంచి చేస్తే ఏది వెళ్ళదండి. ఇక్కడ రిపాజిటరీ, అక్కడ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ ఈక్వల్ గా ఉండాలి ఫైల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రిమోట్ రిపాజిటరీ మీరు కొన్ని ఫైల్స్ యాడ్ చేశారనుకోండి, మీరు పుష్ చేస్తే వెళ్ళదండి, దాన్ని కూడా పుల్ చేసి అప్పుడు వెళ్తాను అనమాట. సో కంపల్సరీగా మీరు ఇప్పుడు మై వెబ్ లోకి వెళ్ళాలి. CD స్పేస్ మై వెబ్ మ్యాండేటరీ. మీరు ఏ ఆపరేషన్ చేసినా గిట్హబ్ లో ఏ ఆపరేషన్ చేసినా మై వెబ్ లోపలికి వెళ్ళాల్సిందే. CD అంటే చేంజ్ డైరెక్టరీ. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లోన్ చేసేసాను లోకల్ రిపాజిటరీ. సో ఇప్పుడు లోకల్ రిపాజిటరీలో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఏదో ఒక ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ మనోజ్ అనే ఫైలే క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కృష్ణ అనే డెవలపర్ లోకల్ ఒక కోడ్ డెవలప్ చేస్తున్నాడు అనుకోండి ఫైల్లో, మనోజ్ అనే ఫైల్లో. సో ఇప్పుడు ఇతను క్రియేట్ చేసిన ఫైల్ ఏ ఏరియాలో ఉంటుంది అంటే వర్కింగ్ ఏరియాలో. ఎక్కడ ఉంటుంది? సో లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళాడు, కృష్ణ అనే డెవలపర్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాడు, ఇది వర్కింగ్ ఏరియాలో ఉంది. ఇది వర్కింగ్ ఏరియాలో ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది అంటే గిట్ స్టేటస్ అనే కమాండ్ కొడితే, గిట్ స్పేస్ స్టేటస్ అనే కమాండ్ కొడితే రెడ్ కలర్ లో చూపిస్తుంది. అందుకని ఇక్కడ కూడా నేను రెడ్ కలర్ ఇచ్చింది.
అందుకనే రెడ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఈ వర్కింగ్ ఏరియాలో ఉన్నది మనం ఇండెక్స్ ఆర్ స్టేజింగ్ ఏరియా తీసుకురావాలి. ఇండెక్స్ ఆర్ స్టేజింగ్ ఏరియా తీసుకురావాలి అంటే కమాండ్ ఏంటిదంటే ఇక్కడ మీకు ఇదంతా మనం క్లోజ్ చేసాం, సిటీ మై వెబ్ వేసాం. మీరు ఏదైనా ఈ మై వెబ్ లో ఫైల్స్ క్రియేట్ చేసినా మాడిఫై చేసిన వర్కింగ్ ఏరియాలోనే ఉంటాయండి. ఫైల్స్ క్రియేట్ చేసినా ఉన్న ఫైల్స్ మాడిఫై చేసినా కూడా వర్కింగ్ ఏరియాలో ఉంటుంది. సో ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే రెడ్ కలర్ లో ఉంటే అది వర్కింగ్ ఏరియాలో ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ది వర్కింగ్ ఏరియా నుంచి మనకి ఇండెక్సింగ్ ఏరియా అన్నా స్టేజింగ్ ఏరియా అన్నా ఒకటే. ఇండెక్సింగ్ ఏరియా అన్నా స్టేజింగ్ ఏరియా అన్నా ఒకటే. సో ఇండెక్సింగ్ ఏరియాలు వర్కింగ్ ఏరియాలో ఉన్నది స్టేజింగ్ ఏరియాకి తెచ్చుకోవాలంటే గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అంటే కరెంట్ లొకేషన్ అని డాట్ అన్నా కొట్టచ్చు, ఆర్ మీరు ఫైల్ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఆర్ స్టార్ అయినా ఇవ్వచ్చు. స్టార్ అంటే ఆల్, స్టార్ మీన్స్ ఆల్ అని. ఈ మూడు నేమ్స్ ఏదైనా ఇవ్వచ్చు. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అన్నా ఇవ్వచ్చు, ఫైల్ నేమ్ అన్నా ఇవ్వచ్చు, ఆర్ స్టార్ అయినా ఇవ్వచ్చు. సో ఇప్పుడు వర్కింగ్ ఏరియా నుంచి ఇండెక్సింగ్ ఏరియాకి ఎలా తీసుకెళ్తాం చూడండి. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అన్నా కొట్టచ్చు, లేదా మనోజ్ అని ఫైల్ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఆర్ స్టార్ అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేను ఫస్ట్ డాట్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఇండెక్సింగ్ ఏరియాకి వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు గిట్ స్పేస్ స్టేటస్ కొడితే చూడండి, ఫైల్ మనోజ్ ఏ కలర్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది అని చెప్తాం. అందుకే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నేను ఏం చేసాము మనం అనేది. సో ఇండెక్సింగ్ ఏరియాకి వచ్చిన తర్వాత మనం లోకల్ రిపాజిటరీ తెచ్చుకోవాలండి ఆ ఫైల్. ఎస్ కరెక్ట్. సో ఇది లోకల్ రిపాజిటరీ తెచ్చుకోవాలంటే మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. సో నిన్న మీరు గిట్ కాన్ఫిగ్ -- యూజర్ డాట్ నేమ్ యూజర్ డాట్ ఈమెయిల్ ఇచ్చారు కదా, అవి ఇస్తేనే కమిట్ అవుతుంది లోకల్ రిపాజిటరీ. అది ఇవ్వకపోతే కమిట్ అవ్వదు. ఎందుకు క్రెడెన్షియల్ ఇచ్చామండి, ఎందుకు అర్థమైందా కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు లోకల్ రిపాజిటరీకి తెచ్చుకోవాలి అంటే కమాండ్ ఏంటిదంటే గిట్ కమిట్ వీఆర్ గెట్టింగ్ ద ఫైల్స్ ఇంటూ లోకల్ రిపాజిటరీకి వెళ్ళాలంటే మనం కమిట్ చేయాలండి. ఇది మీరు కమిట్ చేయాలి అంటే గిట్ కమిట్ -m ఫర్ మెసేజ్, -m ఫర్ మెసేజ్. సింగిల్ కోడ్ లో మీరు ఏమైనా నేర్చుకోవచ్చు. సింగిల్ కోడ్ లో మీ ఇష్టం వస్తుంది, బట్ రియల్ టైమ్ లో చేసేటప్పుడు మీనింగ్ఫుల్ గా ఉండాలి, మీనింగ్ఫుల్ గా ఉండాలి అది. సో ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ కొట్టారో కమిట్ అవుతుంది. మరి ఇది కమిట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే గిట్ స్పేస్ లాగ్ అనే కమాండ్ కొడితే, గిట్ స్పేస్ లాగ్ అనే కమాండ్ కొడితే మీకు 40 డిజిట్ కమిట్ ఐడి చూపిస్తుంది. 40 డిజిట్స్ కమిట్ ఐడి చూపిస్తుంది. సో ఇక్కడ మీకు హెడ్ అని కూడా ఉంటుందండి. హెడ్ ఆల్వేస్ పాయింట్స్ టు లేటెస్ట్ కమిట్. మీ లేటెస్ట్ కమిట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే హెడ్ ఉంటుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు లేటెస్ట్ కమిట్ ఏంటిది అని. సో మల్టిపుల్ డెవలపర్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు చేశారు, వీళ్ళిద్దరు ఎవరు కమిట్ లేటెస్ట్ అని చూడడానికి చెప్పడానికి ఏంటిది హెడ్. హెడ్ ఆల్వేస్ పాయింట్స్ టు లేటెస్ట్ కమిట్. అది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నేనేం చేస్తాను, గిట్ స్పేస్ ఈ కమిట్ కొట్టాలి అంటే మీరు క్రెడెన్షియల్ యాడ్ చేసి ఉండాలి. యూజర్ నేమ్ ఈమెయిల్ నిన్న మీరు చేశారు చూడండి, చేస్తున్నారు. అది చేస్తుంటేనే కమిట్ అయింది, అదర్వైజ్ నాట్ కమిట్. సో ఇప్పుడు మీరు గిట్ కమిట్ -m ఫర్ మెసేజ్ సింగిల్ కోట్ స్టార్ట్స్. నేను మనోజ్ అని 1 2 3 ఏదైనా ఇవ్వచ్చు మీరు సింగిల్ కోట్ మార్జిన్. ఓకే. సో ఇలా మీకు కమిట్ అయింది అంటే ఇలా వస్తుందండి. క్రియేట్ మోడ్ మనోజ్. ఇది ఏంటిది కమిట్ ఐడి లాస్ట్ డిజిట్స్ ఇవి. సో ఇప్పుడు ఈ కమిట్ ఐడి మీరు చూడాలి అంటే గిట్ స్పేస్ లాక్. ఇప్పుడు ఎంటర్ కొట్టారంటే చూడండి. సో మనోజ్ 1 2 3 నేను ఇచ్చిన మెసేజే కదా, ఇది లేటెస్ట్ కమిట్. లేటెస్ట్ కమిట్ అంటే 40 డిజిట్స్ కమిట్ ఐడి. సో ఇక్కడ హెడ్ ఉంది చూడండి, హెడ్ ఆల్వేస్ పాయింట్స్ టు లేటెస్ట్ కమిట్. మాస్టర్ కాదు, లేటెస్ట్ కమిట్ పక్కన ఉంది. మాస్టర్ అంటే చెప్తా, అది కూడా వస్తుంది. ఓకే క్లియర్. ఇది మీకు ఎగ్జిట్ అవ్వదండి, ఎగ్జిట్ అవ్వదు. క్యూ కొట్టాలి, క్యూ కొడితే ఎగ్జిట్ అవుతారు. గిట్ లాక్ కమాండ్ చూడండి, క్యూ కొడితే ఎగ్జిట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు కమిట్ చేసేసారు, బానే ఉంది. నెక్స్ట్ కృష్ణాని డెవలపర్ ఏం చేయాలి, కమిట్ చేసిన తర్వాత రిమోట్ పుష్ చేయాలి. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటే జస్ట్ సింగిల్ కమాండ్. పుష్ ఆరిజిన్ మాస్టర్.
ఇప్పుడు ఎంటర్ కొడితే మనం క్రియేట్ చేసిన మనోజ్ ఫైల్ గిట్హబ్ లో చూపిస్తాం. సో మీరు ఈ కమాండ్ కొడితే మీ క్రెడెన్షియల్స్ ఆథరైజేషన్ చేయాలి. నిన్న మీకు ఆథరైజ్డ్ అయితేనే గిట్హబ్ అకౌంట్ లో మీకు ఆ ఫైల్ ఉంటుంది, అదర్వైజ్ ఉండదు. సో ఎంటర్ కొడితే చూడండి, ఇప్పుడు మనోజ్ అనే ఫైల్ నాకు నా గిట్హబ్ అకౌంట్ లో ఉండాలి. ఎస్, ఇలా వచ్చిందంటే వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు మీ గిట్హబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే మనోజ్ అనే ఫైల్ ఎక్కడున్నాడు? నిన్న చేసింది మనం ఇదండి. దీనికోసం ఒక క్లాస్, అర్థమైందా? సో ఇది, సో ఇప్పుడు కృష్ణ అనే డెవలపర్ లోకల్ కోడ్ డెవలప్ చేశాడు. ఈ డెవలప్ చేసిన కోడ్ ని పుష్ చేశాడు. ఈ పుష్ చేయడానికి వచ్చిన కాన్సెప్టే ఇది గిట్ వర్క్స్ లో. సో ఈ స్టెప్స్ మొత్తం చెప్పాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం గిట్ హబ్ నుంచి కూడా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చండి. గిట్ హబ్ నుంచి కూడా ఫైల్స్ క్రియేట్ చేసుకుని మళ్ళీ లోకల్ కూడా తెచ్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు గో ఫైల్ అని ఉంది చూడండి, ఇక్కడ ఫైల్ మీ దగ్గర ఇది కాదు, సారీ మై యాడ్ ఫైల్, సారీ యాడ్ ఫైల్. చూడండి ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఆర్ అప్లోడ్ ఫైల్. అప్లోడ్ ఫైల్ అంటే మీ దగ్గర ఉన్న ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, ఆర్ క్రియేట్ ఏ న్యూ ఫైల్, రెండు చేద్దాం. చూడండి, క్రియేట్ ఏ న్యూ ఫైల్, ఫైల్ నేమ్ నేను ఇక్కడ కల్పన అని ఇస్తానండి. ఓకే, ఇక్కడ నేను కొంచెం డేటా కూడా యాడ్ చేసుకుంటా. సో షీ ఈజ్ న్యూ టు గిట్ బ్యాష్ హబ్ అంట. ఓకే, సో ఇక్కడికి వచ్చి కమిట్ న్యూ ఫైల్ అంటే సరిపోతుంది. మరి ఈ ఫైల్ ని లోకల్ కి తెచ్చుకోవాలంటే ఎలా? గిట్ క్లోన్ యూఆర్ఎల్ కొట్టాలి, అంతేనా? క్లోన్ అయితే మొత్తం క్లోన్ అవుతుంది ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు ఇందాక మీకు ఏం చెప్పాను, రిమోట్ నుంచి లోకల్ పంపించాలంటే పుష్ ఫుల్. సో ఇప్పుడు చూడండి, గిట్ ఫుల్ ఆరిజిన్ మాస్టర్. ఎవరు డౌట్ అడగల, నేను వెయిట్ చేస్తున్నా. అసలు ఇక్కడ పుష్ అంటే ఏంటిది, ఆరిజిన్ అంటే ఏంటిది, మాస్టర్ అంటే ఎవరన్నా అడుగుతారేమో చూస్తున్నాను, అడగట్లేదు. ఇప్పుడు నేనే చెప్పాల్సి వస్తుంది. చూడండి, గిట్ ఫుల్ ఆరిజిన్ మాస్టర్. సో ఇప్పుడు చూడండి, కల్పన అనే ఫైల్ ఒక లైన్ యాడ్ అయిందని చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు క్యాట్ స్పేస్ కల్పన అని కొట్టాను అనుకోండి, డేటా వస్తుంది చూడండి, వచ్చిందా? ఇక్కడ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటే ఏంటిదంటే ఎవరు అడగలేదుగా చెప్తున్నా. ఇక్కడ గిట్ అనేది గిట్ కమాండ్ అండి. పుష్ అంటే సెండింగ్ లోకల్ చేంజెస్ టు రిమోట్ రిపోజిటరీ. సో ఇక్కడ ఆరిజిన్ అంటే ఎలియాస్ నేమ్ అని అర్థం. ఆరిజిన్ అంటే ఎలియాస్ నేమ్. దేనికి? మన గిటబ్ లో ఉన్న యూఆర్ఎల్ కి, ఈ యూఆర్ఎల్ కి ఎలియాస్ నేమ్. ఆరిజిన్ ప్లేస్ లో యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు. ఆరిజిన్ ప్లేస్ లో మొత్తం యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు ఏ అనుకోండి, ఎలియాస్ నేమ్ బి అన్నా అనుకోండి, ఇక్కడ నుంచి బితో కూడా కాల్ చేయొచ్చు అలాగే. అండ్ ఇక్కడ మాస్టర్, మాస్టర్ అంటే ఏంటిదంటే డిఫాల్ట్ బ్రాంచ్ అంటాం. డిఫాల్ట్ బ్రాంచ్ అంటాం. సో మీరు గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసిన, గిట్ హబ్ క్రియేట్ చేసిన డిఫాల్ట్ గా వచ్చేస్తుంది మాస్టర్. కావాలంటే మీరు ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లో మీకు మాస్టర్ అని ఉంటుంది. అండ్ గిట్ హబ్ లో కూడా మీకు ఇక్కడ మాస్టర్ అని చూడండి. సో డిఫాల్ట్ బ్రాంచ్ అంటారు. అర్థమైన కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను ఫైల్, యాడ్ ఫైల్, అప్లోడ్ ఫైల్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కేఎక్స్ ఆంజనేయులు నెక్స్ట్ సంబంధించిన డాక్యుమెంట్ ఏదో ఒకటి ఓపెన్, కమిట్ చేంజెస్, దీనికి అవుతుంది చూడండి, ఫైల్ వచ్చేస్తుంది. ఒక 1 minute గైస్. ఫాలో అవుతున్నారు కాన్సెప్ట్? నిన్న చెప్పిన దానికి ఇదంతా క్లారిటీ రావాలి, కాకపోతే రేపు చెప్తే కన్ఫ్యూజన్ ఉంటుంది.
ఓకే డన్. సో ఇప్పుడు చూడండి ఆన్జీ నెక్సెస్ అనే ఫైల్ ఇక్కడ అప్లోడ్ అయింది. నవ్ అని వచ్చింది చూడండి ఇక్కడ. దీంట్లో డేటా ఏముంది? డేటా ఉంది, కొంచెం నెక్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మీరు దీనికి రావాలి అంటే, లోకల్కి రావాలంటే పుర్ ఆరిజిన్ మాస్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలియాస్ నేమ్ అని చెప్పాను కదా, ఈ ఆరిజిన్ ప్లేస్ లో గిటబ్ యూఆర్ఎల్ ఇస్తా, కొంచెం మీకు వేరియేషన్ తెలుస్తుంది. కాపీ అవ్వలేదు. ఇప్పుడు చూడండి ఎంటర్ కొడితే నెక్సెస్ అనే ఫైల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి దాంట్లో? 72 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాట్ స్పేస్ అంజీఐఫ్ నెక్సెస్ టెక్స్ట్ చూడండి, ఇది డేటా. లోకల్ నుంచి రిమోట్ పంపించవచ్చు, రిమోట్ నుంచి లోకల్. కాన్సెప్ట్ ఇంతకంటే ఎక్కువ చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చాలా ఈ రోజుకి. నెక్స్ట్ రేపు చెప్పుకుందాం, ఓకేనా? ఇక్కడ కూడా హిస్టరీ ఉంటుందండి. చెప్పండి సూర్య. మనం రియల్ టైం లో రియల్ టైమ్ లో నుంచి ఇదే రియల్ టైం ఇంతే సేమ్. ఓకే. ఇది గైస్ మీకు